బైబిల్లో ప్రస్తావించబడిన చెట్లు మరియు వాటి యొక్క ప్రాధాన్యతను ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా జీవవృక్షం. ఆదికాండం 2వ అధ్యాయం 7, 8, 9 వచనాల ప్రకారం దేవుడు ఆదాము మరియు హవ్వ కోసం ఒక తోటను సృష్టించాడు. అందులో జీవవృక్షాన్ని మరియు మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి వృక్షాన్ని ఉంచాడు. ఈ రెండు చెట్లు పరలోక సంబంధమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మరియు ఇవి ఆదాము హవ్వ యొక్క భవిష్యత్తును కూడా సూచిస్తాయి. ఈ జీవవృక్షము మానవులకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవుని ఏర్పాటుకు చిహ్నంగా ఉంది. మొదటిగా ఈ జీవవృక్షాన్ని సృష్టి ఆరంభంలో చూడగలం. రెండవదిగా ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేములో ఈ జీవవృక్షము తిరిగి మనకు కనిపిస్తుంది. రెండవదిగా మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం. ఏదెను తోటలో ఆదాము హవ్వకు దేవుడు ఈ వృక్ష ఫలాన్ని తినకూడదని ఖండితంగా ఆజ్ఞాపించాడు. కానీ వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిన్నారు. తద్వారా దేవునితో వారు కలిగి ఉన్నటువంటి సత్సంబంధాన్ని కోల్పోయారు, శపించబడ్డారు, ఏదెను తోటలో నుండి గెంటివేయబడ్డారు. మూడవదిగా అంజూరపు చెట్టు. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆదాము హవ్వ పతనం తరువాత వారు దిగంబరులుగా ఉన్నామని గ్రహించినప్పుడు అంజూరపు ఆకులను వారికి చుట్టుకుంటారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూస్తే ఫలింపు లేని విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును శపించినట్లుగా లిఖించబడింది. నాలుగవదిగా ఒలీవ చెట్టు. ఈ చెట్టును గురించి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోను 52వ కీర్తన 8వ వచనంలోను చూడవచ్చు. ఇది శాంతికి, ఆశీర్వాదానికి మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఐదవదిగా ఆవగింజ లేక ఆవ చెట్టు. దీని గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలలో చూడవచ్చు. ఇది పరలోక రాజ్యముతో పోల్చబడింది. ఆరవదిగా లెబానోను దేవదారు వృక్షం. దీని గురించి 92వ కీర్తన 12వ వచనంలోను మరియు యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము అలాగే 31వ అధ్యాయములోను లిఖించబడింది. ఇది బలానికి మరియు ఘనతకు చిహ్నంగా కనిపిస్తుంది. ఈ చెట్టు దృఢమైన నిర్మాణం మరియు సుదీర్ఘకాల జీవిత పరిమితిని కలిగి ఉంటుంది. అలాగే కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏడవదిగా ఖర్జూరపు చెట్టు. 92వ కీర్తన 12వ వచనం ప్రకారం ఇది నీతికి మరియు విజయానికి సూచనగా కనిపిస్తుంది. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను పట్టుకొని విజయోత్సవాలతో ఆయనకు ఆహ్వానాన్ని పలికినట్లుగా లిఖించబడింది.